చెప్పాను కదండీ! మీరు బ్యాక్ కెమెరాతో చూస్తే అసలు మీ ఇంప్రెషన్ మొత్తం కూడా మారిపోయిద్ది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందని చెప్పాను గదా! చూడండి ఇదిగోండి థ్రెడ్ కటింగ్ అవ్వలేదు. అలాగే కుందన్ ఫినిషింగ్ గూడా అవ్వలేదండి. చూసారు గదండీ! ఎంత బాగొచ్చిందో. నేరేడు పండు కలర్, పింక్ కలర్ మీద ఏమంత బావుంటదిలే అనుకున్నానండి నేను. గోల్డ్ అండ్ నేరేడు పండు కలర్‌తో మంచి కలర్ వచ్చేసిందండి. అసలు మంచి లుక్ వచ్చిందనమాట. బూటీస్ కూడా ఇచ్చేసాను చూసారు గదండీ! ఈ థ్రెడ్ కటింగ్ మొత్తం చేసేసి పైనొకటి, కిందొకటి కుందన్ స్టిక్ చేసామంటే ఈ ఫ్లవర్ బూటీస్ మధ్య గూడా మనం ఇచ్చామంటే అసలు ఎంత మంచి లుక్ వస్తదో. హ్యాండ్ గూడా చూసేద్దాం. చూడండి హ్యాండ్ ఒకసారి నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. మీ అందరికీ కూడా అర్థం అవ్వాలని జెప్పేసి. తక్కువ బడ్జెట్‌లో మనకి హెవీ లుక్ వస్తదని చెప్పాను. ఇదొచ్చేసి మనకి బద్ద అంటే పైపింగ్ అండి. ఇదొచ్చేసి మనకి ఫ్లవర్ బంచ్ అనమాట. షార్ట్ హ్యాండ్స్ వాళ్ళు ఇలా వస్తదండి. షార్ట్ హ్యాండ్స్ ప్రిఫరెన్స్ చేసే వాళ్ళకి ఇలా వస్తది. అదే కొంచెం ఫుల్ హ్యాండ్స్ కావాలన్నోళ్ళకి ఈ ఫ్లవర్ బూటీస్‌తోనే మనకి నెక్కుకొచ్చింది చూసారు గదండీ! అదే బార్డర్ ఇక్కడ రన్ అవుతదనమాట. అసలు ఇంకెంత మంచి లుక్ వస్తదంటే ఫుల్ హ్యాండ్స్ వాళ్ళకి చాలా బావుంటదండి. ఫ్రంట్ కూడా చూసేద్దాం ఒకసారి. ఎందుకంటే మొత్తం గూడా క్లియర్‌గా చూపిచ్చేస్తాను. అసలు ఎంత మంచిగా ఉందో చూడండి. ఇదొచ్చేసి ఫ్రంట్ అండి. చూసారు గదా! ఎంత బావుందో. నిజానికి ఇలాంటి వర్కులు మీరు గూడా వేయించుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే సరే ఒక మాట చెప్తానండి. డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తానని చెప్తున్నాను గదా! అది కూడా యాక్సెప్ట్ చేయలేదనుకోండి యూట్యూబ్ నాకు వీడియో అనేది అప్‌లోడ్ అవ్వదనమాట. పాత వీడియోస్‌లో అయితే నేను స్క్రీన్‌పై నెంబర్ ఇచ్చాను షార్ట్స్‌లో. ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి. నా నెంబర్ అయితే కనిపిచ్చిద్ది. నేను ఇంకొక బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూద్దాం. మిర్రర్ వర్క్ కూడా షేర్ చేసుకుంటాను. ఇదొచ్చేసి లైట్ కలర్ బ్లౌజ్ అవ్వటం వలన మీకు అంత మంచి లుక్ తెలుస్తుందో తెలియట్లేదు. కానీ వర్క్ ఉందండి. రియల్‌గా చూస్తుంటే చాలా అంటే చాలా బావుందనమాట. నేను మిషన్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం అండి మన సబ్స్క్రైబర్‌కి వేశాను డైరెక్ట్‌గా మిర్రర్ వర్కు. సింపుల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా ఉంటదండి. తక్కువ బడ్జెట్‌లో సింపుల్‌గా కాదు, తక్కువ బడ్జెట్‌లో మీకు మంచి గ్రాండ్ లుక్ వస్తదండి ఈ మిర్రర్ వర్కు. శారీకి కొంచెం చిప్స్ అనేవి స్టిక్ చేసి వచ్చినాయి అనమాట. ఓల్డ్ శారీ అని చెప్పాను కదండీ! ఇదొచ్చేసి సిల్వర్ జరీని అవుట్‌లైన్ ఇచ్చేసాను. గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్‌తో అయితే వర్క్ ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ కూడా చూసేయండి. వీడియో లెంత్ అయిపోతుందండి. ఇదిగోండి చూసేయండి ఇదొచ్చేసి ఫ్రంట్ అనమాట. అసలు ఫినిషింగ్ వచ్చిందండి. ఎంత బాగొచ్చింది. ఇదొచ్చేసి నేను 12 నీడిల్ మిషన్ మీద అయితే వాడుతున్నానండి. ఇప్పుడు ఉషా 550 వాడటానికి నాకు టైం కుదరట్లేదనమాట. 2 చూడాలంటే చూడలేనులేండి. ఎందుకంటే కొత్త గదా! ఈ 12 నీడిల్‌ని మనం హ్యాండిల్ చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఇదొచ్చేసి బ్యాక్ అండి. ఒక్కసారి చూడండి బ్యాక్‌ని. అసలెంత బాగొచ్చిందో చూడండి బ్యాక్. మీకిప్పుడు మంచిగా తెలుస్తుంది చూడండి. తక్కువ బడ్జెట్‌లో గ్రాండ్ లుక్ వస్తదండి మిర్రర్ వర్క్ అనేది. చూడండి ఒకసారి ఎంత బాగొచ్చిందో. అదే డార్క్ కలర్ బ్లౌజ్ పీస్ అయినడితే ఎక్సలెంట్‌గా ఉండేదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు గనక మన ఛానల్‌లో చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.